హలో నేను నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం స్కాల్ప్ సోరియాసిస్ ఉంటే అది మీ ముఖానికి వ్యాపించవచ్చు. ఎందుకంటే స్కాల్ప్ తర్వాత మన మొదటి కాంటాక్ట్ లైన్ ముఖమే. ఇప్పుడు మీరు ఎలా గుర్తించాలి అంటే ఇది స్కాల్ప్ సోరియాసిస్ ముఖంపై ఉందా? ఎందుకంటే చాలా సార్లు మనం దీన్ని సిబోరిక్ డెర్మటైటిస్తో గందరగోళం చేసుకుంటాం. మీ స్కాల్ప్లో ఫ్లేకింగ్, ఎర్రదనం, ప్యాచెస్ మీ హెడ్ లైన్, సైడ్స్, చెవుల వెనుక, మెడ లైన్ మీద వస్తున్నాయా? మరియు అవి నెమ్మదిగా ముఖంపై కూడా వ్యాపిస్తున్నాయా? అంటే మీరు అంచనా వేయవచ్చు ఇది స్కాల్ప్ రాషెస్ అని. ఇది ముఖానికి వ్యాపిస్తోంది. కానీ కేవలం ఫ్లేకింగ్ మాత్రమే ఉంటే, ఎలాంటి ఎర్రదనం లేదా ఎర్ర ప్యాచెస్ మీ హెడ్ లైన్, చెవుల లైన్, మెడ లైన్ లేదా ముక్కు దగ్గర లేకపోతే అది సిబోరిక్ డెర్మటైటిస్ కూడా కావచ్చు. అలాగే మీ జుట్టు మీద కూడా సోరియాసిస్ లేదా సిబోరిక్ డెర్మటైటిస్ కనిపించవచ్చు. ఎందుకంటే జుట్టు ఫాలికల్స్ డెడ్ స్కిన్ను తయారు చేసినప్పుడు అది షెడ్ అవ్వడం ప్రారంభిస్తుంది మరియు అక్కడే సేకరించబడుతుంది, ఆరోగ్యకరమైన చర్మంతో భర్తీ కాకుండా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది వ్యాపించకుండా మీరు ఎలా నివారించాలి? మొదటగా మీ స్కాల్ప్ సోరియాసిస్ను ఎక్కువగా గోకడం చేయకూడదు. ఎక్కువగా గోకడం వల్ల చర్మం నుండి సమస్యలు వస్తాయి మరియు అక్కడ అది వ్యాపించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు ఎంతవరకు గోకడం నివారిస్తారో అంతవరకు మీ స్కాల్ప్ సోరియాసిస్ పరిమిత ప్రాంతంలో ఉంటుంది. రెండవది, ఎలాంటి స్టెరాయిడ్ చికిత్స తీసుకోకూడదు. ఎందుకంటే మీరు స్టెరాయిడ్ చికిత్స తీసుకుంటే అది తినడానికి అయినా రాయడానికి అయినా మీరు కీటో లేదా నెజల్ షాంపూలు లేదా తార షాంపూలు ఉపయోగిస్తారు. మీరు ఉపయోగిస్తున్నంత వరకు అది నిగ్రహించబడుతుంది, కానీ మీరు ఆపిన వెంటనే అది తిరిగి వస్తుంది మరియు అది అన్ని చోట్ల వ్యాపించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు అల్టర్నేట్ చికిత్సను ఎంచుకోవాలి. అక్కడ మీ వ్యాధిని నిగ్రహించకుండా దాన్ని నయం చేయాలి, దాన్ని పూర్తిగా తగ్గించాలి. తర్వాత మీరు మీ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. అక్కడ మీరు మీ షాంపూలను హర్బల్గా ఎంచుకుంటారు మరియు మీరు లోపల నుండి కూడా వ్యాధిని నయం చేస్తారు. ఎందుకంటే సోరియాసిస్ మీ ఇమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వస్తుంది. హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీని మీరు సమతుల్యం చేస్తారు, టాక్సిన్లను బయటకు పంపుతారు మరియు దాన్ని నియంత్రిస్తారు. ఈ విధంగా మీరు దాన్ని వ్యాపించడం నుండి ఆపగలుగుతారు. తర్వాత పాత్ర పోషించేది మీరు ఎలాంటి ఇన్ఫ్లమేటరీ డైట్ను అనుసరించకూడదు. బదులుగా మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ను అనుసరించాలి. ఉదాహరణకు మీరు డైరీ ఉత్పత్తులు, చాలా ఎక్కువ చికెన్, మటన్ లేదా నాన్ వెజ్ లేదా జంతు ప్రోటీన్ను నివారించాలి. బయట ఆహారం తినకూడదు, పులుపు పదార్థాలు తినకూడదు, స్టార్చీ కూరగాయలు తినకూడదు. ఈ విధంగా డైట్ను అనుసరించడం ద్వారా మీరు మీ స్కాల్ప్ ఆఫీసులను నింపడం నుండి కూడా ఆపగలుగుతారు. మీరు కోరుకుంటే మా సియా సోరియా షాంపూ లేదా సోరియా ఆయిల్ను ఆయిలింగ్ తర్వాత షాంపూ చేయడం ద్వారా మీ ఫ్లేకింగ్ తగ్గుతుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది, తద్వారా అది వ్యాపించడం నుండి ఆపుతుంది. చివరగా మీరు పానిక్ చేయకూడదు. మీరు ఎంత పానిక్ చేస్తారో, మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటారో అంతే మీ వ్యాధిని వ్యాప్తి చెందడానికి ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఓర్పు కలిగి ఉండాలి. సరైన చర్యలను ఎంచుకోవాలి, సరైన చికిత్సను ఎంచుకోవాలి. మంచి డైట్ మరియు జీవనశైలితో దాన్ని అక్కడే నయం చేయాలి. స్కాల్ప్ సాసిస్ పెద్ద సమస్య కాదు, అది నయం చేయవచ్చు. దానికి చికిత్స ఉంది మరియు మేము దాన్ని నయం చేయగలుగుతున్నాము. మీరు దాన్ని నయం చేయలేకపోతే క్రింద ఇచ్చిన నంబర్లో నా టీంతో మాట్లాడండి, మమ్మల్ని కలవండి మరియు మీ స్కాల్ప్ మరియు సోరియాసిస్ను పెరగకుండా ఆపండి. ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి.